వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దేవత లైనా శ్రీ కంఠమహేశ్వరుడు సూరమాంబ కళ్యాణంలో భాగంగా శుక్రవారం జల బిందెలతో జలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు గౌడ కులానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, గీతా కార్మికులు, మోకుదెబ్బ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌడ జన హక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ కులస్తులకు ముఖ్యమైన పండుగ కంఠమేశ్వరుని కళ్యాణ కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి గౌడ కులస్తులు రాజకీయాలకు అతీతంగా తమ వృత్తి నిర్వహించే తాటివనంలోని ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా తరతరాలుగా వస్తుందన్నారు. ప్రమాదకరమైన గీతా వృత్తిని కంఠమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, పంజాల వెంకట్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్, గోపగాని శోభన్ గౌడ్, తడుక కొమరయ్య గౌడ్, పొగాకు కృష్ణమూర్తి గౌడ్, కక్కెర్ల సాంబయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తలుగా భర్తకు భార్య ఎడం వైపున కూర్చొని ఎవరి బిందవారు ముందు పెట్టుకొని ఓం నమః శివాయ, హర మహాదేవ, ఓం నమః శివాయ. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మరియు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమేశ్వరుని శ్రీరంభ రేణుకా ఎల్లమ్మ పండుగ సందర్భంగా వారు ఆహ్వానించినందుకు వెంకటాపురం గౌడ సంఘ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌడ కులస్తులకు ఆరాధ్య దైవమైన కంఠమేశ్వర స్వామి, సూరమాంబ, రేణుకా ఎల్లమ్మల పండుగ అనేది మనం మైసమ్మ, ఈ దేవతలు అనేది గౌడ కులస్తులకు, గీత కార్మికులకు ఆరాధ్య దైవం కాబట్టి ఆ దేవత ఆశీస్సులు అనేటి గీత కార్మికులకు ఉండాలి. గీత కార్మికులు నిరంతరం సాగుతో పోరాటం చేసుకుంటూ గీత వృత్తిని నిర్వర్తించడం జరుగుతుంది. ఆ వృత్తిని ఆ గౌడ కులస్తులను కాపాడడానికి ఆ దేవతల ఆశీస్సులు వారికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.